భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయై నమః. శ్రీమద్ భాగవతం రాసలీలా మహత్యంలో 4వ భాగం. నిత్యం శ్రీకృష్ణ రాసలీలా చింతనా తత్పరులకు కామాన్ని జయించడం ఎంతో సులువైన పని అని అనడానికి శ్రీశుకుడే మనకు తార్కాణం. ఈ నిమిత్తమై ఒక చిన్న గాథ ఉన్నది. శ్రీశుకుడు యోగనిష్ట భూని నిరామయంగా సంచరిస్తున్నాడు. ఆయనకి లౌకిక పితృమూర్తి వ్యాసులవారు. నిండు యవ్వనంలో ఉన్న తన తనయుడు సంసార ధ్యాస లేకుండా సంచరించడం అంతటి సంయమీంద్రునకు కూడా కాస్తంత కష్టంగానే ఉంది. అందువల్ల ఆయన తరచూ శుకుణ్ణి వెన్నంటి సంచరిస్తూనే ఉండేవాడు. ఒకానొక రోజు వ్యాసుడు శుకుని వెన్నంటి వెడుతుండగా శుకుడు ఒక అరణ్య మధ్య నుండి వెళ్తున్నాడు. ఆ అడవిలో ఒక నిర్మలమైన జలాశయం ఉంది. భూలోక వన విహారార్థం వచ్చిన అప్సరసలు కొందరు తమ తమ వస్త్రాలను ఒడ్డున పెట్టి దిగంబరులై జలక్రీడలు ఆడుతున్నారు. అటుగా వెళ్తున్నాడు శుకుడు. ఆయన తలవెంట్రుకలు బాగా పెరిగిపోయి నిత్య తైల సంస్కారాదులు లేని కారణంగా జడలు కట్టి ఉన్నాయి. గోళ్లు పెరిగి ఉన్నాయి. గడ్డం బాగా మాసిపోయి ఉంది. చక్కటి యవ్వనంలో ఉండడం వల్ల అంగ పరిపుష్టం మాత్రం అంతగా చెడలేదు. కౌపీన సూత్రధారి ఉన్నాడు. ఆ కౌపీనం కూడా నాగరిక సభ్య సమాజం హర్షించలేనట్లుగా అస్తవ్యస్తంగా ఉంది. దేహంలో మర్మమన్నది లేకుండా స్ఫుట గోచరమవుతూ ఉండగా అటుగా వస్తున్న శుకుడు దిగంబరులు జలక్రీడా తత్పరులు అయి ఉన్న అచ్చర మత్స్య కంటుకులకు కనిపించాడు. తక్షణమే జలాంబరులైన ఆ దేవసానులందరూ కొలను వీడి దిగంబరులుగా పరుగున వచ్చి ఆ అర్ధనగ్న నవయవ్వనుడైన శుకుని పాదాలపై పడి ప్రణమిల్లసాగారు. ఆయన వివస్త్రలు వియచ్చరల కామ ప్రదీప్తాంగ మోహనావయవలు అయిన వారి వంక కన్నెత్తైనా చూడకుండా మనోబుద్ధి ఇంద్రియాలలో ఎట్టి వికారం లేకుండా వెళ్ళిపోతూనే ఉన్నాడు. శుకుని వెంట అల్లంత దూరాన నుండి ఇదంతా చూస్తున్న వ్యాసుడు అటువంటి అనంగరంగ క్రీడా నిషన్నలైన అంగనలను కూడా కాదని వెళ్ళిపోతున్న శుకునికై చింతిస్తూ తను ముందుకు సాగారు. ఎటో వెడుతున్న సుఖయోగేంద్రుణ్ణే చూస్తున్న అనిమేష కామినులు వ్యాసుని ఆగమనాన్ని పసిగట్టి రివ్వున సరస్సులోకి దూకి కుత్తుక బంటి నీళ్లల్లో కూరుకుపోయి రెప్పలు వాల్చి తలలు వంచుకుని ఉండిపోయారు. వ్యాసునికి ఆ విషయంలో ఎందుకో బాధగా అనిపించింది. అందుకని ఇలా అన్నాడు: ఎమర్రా సురస సారస ప్రావీణ్యల్లారా, నవ యువకుడు అర్ధనగ్నుడు అయిన శుకుని వద్దకు దిగంబరంగా వెళ్లి పాదాలు తాకిన మీరు వృద్ధుణ్ణి సచేలుణ్ణి తాపసిని వ్యాసుణ్ణి అయిన నన్ను చూసి ముడుచుకుపోవడంలో అంతరార్థం ఏమిటి అని అడిగేశాడు. ఆ ప్రశ్న వినగానే చివ్వున తలెత్తారు ఆ దేవవేశ్యలు. ఆయన్ని నిర్లక్ష్యంగా చూస్తూ, వ్యాస, మేము స్త్రీలమని గాని కామోద్దీపకాలైన మా అవయవాలను కప్పుకోకుండా దిగంబరంగా ఉన్నామని గాని తనని తాకుతున్నామని గాని ఏ విధమైన వికారము చెందకుండా యోగనిష్టలో వెళ్ళిపోయిన విజిత కాముడు శుకుడు. ఆయనకు కనీసం లింగభేదమైనా లేదు. కానీ అంత వయోమూర్తివి ఘనుడవు అయి ఉండి కూడా మేం స్త్రీలమని దిగంబరలమని మా అంగ ప్రత్యంగాలు నీకు తాకించలేదని మోహవశుడివైపోయి మాట్లాడుతున్నావు. నువ్వు కామం చేత ఓడించబడ్డవాడివి. నువ్వు నీ పట్ల మేమింతే. కామాన్ని జయించిన జగదభిరాముడు ఆ శుకుడు. అతని పట్ల మేము అంతే అని జవాబిచ్చారు. కామజిత్తైన శుకునికై గర్వించాలో కామోపహతుడైన తన లాలసకు దుఃఖించాలో అర్థం కాలేదు వ్యాసుడికి. ఏతత్ కథా శ్రవణం వల్ల మనకేం తెలుస్తున్నదయ్యా అంటే, ఆ కాముడు ఎంత వారినైనా వంతల పాలు చెయ్యగలడు. కాని భగవంతుని పాలైన వారిని మాత్రం ఆవగింజలో 60వ వంతు కూడా చిరింప చేయలేడు అనే కదా. అటువంటి జితకాముడైన శుకుడు ప్రవచించిన రాసలీల కేవల శుష్క సాహిత్యమే అయితే మరింక ఈ విశ్వంలో ఏ శబ్దం నీతివంతమైనదో నాబోటి వారికి అర్థం కావడం లేదు. తత్తద్విషయాలు అలా ఉంచిన ప్రాయోపవేశానికి నిశ్చయించుకున్నవాడై వారం వారం అంటే ఒకే ఒక్క వారంలో చావుకు కాళ్లు చాపుకున్న పరీక్షిత్తుకు పుణ్యగతులు దక్కుతాయో లేదోనని బెంగపడిపోయిన పరీక్షిత్తుకు మోక్షాన్ని కలగజేసే సంగతి చెబుతానన్న కామజిత్ అయిన శ్రీశుకుడు తుచ్చ కామానికై కేవల దైహికోప భోగములు అయిన సంగతి చెబుతాడా? ఆ పాటి ఆలోచనే అక్కర్లేదా? సరే, మనకెందుకా గొడవ? యద్భావం తద్భవతి. ఈ లౌకిక తర్కాలు
మన సమయం వృధా చేస్తాయే తప్ప సంయమనాన్ని కలిగించవు. కాబట్టి మన హృదయాలను ఆ శ్రీరాధాకృష్ణుల చరణాల యందు లగ్నం చేసి జిజ్ఞాసులమై శ్రీ సుఖ ప్రోక్త రాసలీలా విశేషాల గురించే తెలుసుకుందాం. రాసలీల కాముక కేళి కాదు. అది ఆత్మ పరమాత్మల నిర్లేప నిర్వికార సంయోగ హేళ మాత్రమే. అది శ్రీకృష్ణ చంద్రుని కామ విజయ లీల. ఈ రాసలీల ప్రవచనంలో శ్రీశుకుడు కేవలం ఒక్క శ్రీకృష్ణ నామాన్ని తప్ప తదితరులైన గోపికల ఏ ఒక్క నామాన్ని కూడా వ్యక్తం చేయడు. కేవలము గోపికల యొక్క వైవిధ్య స్ఫురణకు రావడం నిమిత్తమై మాత్రం కశ్చిత్ అన్య అపర మొదలైన శబ్దాలనే ప్రయోగించాడు. రాసలీల ప్రాణం, రమణుడు పరమాత్మ. అందువల్లనే రాసలీలా సంబంధమైన పంచాధ్యాయాలు పంచప్రాణాలకు సూచకాలు ప్రతీకలు అయి ఉన్నాయి. పంచప్రాణాలు పరమాత్మతో రమించడమే రాసం అవుతుంది అని శ్రీధర స్వాములు నిర్వచించారు. ఎటువంటి ఘోర కర్కోటక ఘాతాలకు తట్టుకుని చెక్కు చెదరిని వాడైనా కాముడి పూల బాణాల ముందు బోరగిల పడక తప్పదు. జీవుని నైజ శత్రువు కాముడు. కాముడిని జయించగలిగిన వాడే కాలాన్ని కూడా జయించగలుగుతాడు. కాలాన్ని జయించిన వాడే కాలాతీతుడు. అతడే సర్వాతీతుడు. అతడు భగవంతుడు మాత్రమే. ఆ భగవంతుడు మరెవరో కాదు, శ్రీకృష్ణ పరమాత్మయే. పరమాత్మ తత్వ నిరూపణార్థం కామ విజయ లీలా ప్రదర్శన కూడా రాసలీలలో అంతర్భాగమేనని మర్చిపోకూడదు. ఈనాటికి కామాన్ని గెలవడం కోసమే ఎందరెందరో మహనీయులు కృషి చేస్తున్నారు. ఈ కామవాసనలు విశేషంగా రాత్రి 2వ జాములోనే వేధిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ వేళలో సంయమనం వహించి స్నాతులమై రాసలీలలను చింతన చేసినట్లయితే ఆ కాముడు మనలను ఏమీ చెయ్యలేడు. కామునిపై జిగిషామతులైన మహాశయుడు అనేకులు నేటికి పాలు అన్నము మాత్రమే సేవిస్తూ రాత్రి ద్వితీయామంలో రాసలీలా ఘట్టాలను పఠిస్తూ శ్రవణం చేస్తూ చింతన చేస్తూ మననం చేస్తూ ఉంటారు. వారు మనస తాము బృందావనంలో ఉన్నట్లు, అక్కడ రాసమండలి మధ్యలో రాధామాధవులు ఉన్నట్లు, కృష్ణుడు ఒక చేత మురళిని ధరించి 2వ చేతిని రాధ భుజంపై వేసి ఉన్నట్లు, ఒక్కొక్క రాధలో ఒక్కొక్క కృష్ణుడు ఉన్నట్లు భావన చేస్తూ ఉంటారు. అటువంటి ఈ రాసలీల చింతనం వల్ల సమస్తమైన కామవాసనలు సర్వనాశనమైపోతాయి. ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సింది ఏమిటంటే ఆర్యోక్త రీత్యా రాసలీల స్మరణీయ విషయమే గాని లేశమాత్రం కూడా అనుకరణీయం కాదు అని. గొంతు ఉన్న ప్రతి కోకిల సాలు పొడుగున కుహూ కుహూమని పాడుతూనే ఉంటుంది. అప్పుడది మనకు అన్ని పక్షుల కలకలారావాల వల్ల కలిగే సంతోషాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ వసంత ఋతు సమాగమంతో లేలేత మావిచివుళ్ళు మేసి చిగురు వగరులతో శుద్ధి కాపడిన కంఠమెత్తి కుహూ కుహూరవాలు వినిపింపచేస్తుంటే అదొక రకమైన ఆనందంతో నూతన చైతన్యాన్ని పొందుతాం మనం. కోకిల అదే కోకిల, అదే కుహూరవళి, ఎటొచ్చి ఋతువులలో విభేదం అంతే. అదే విధంగా శ్రీకృష్ణుని మురళి గోవులను కాచుకుంటూనో మరొకప్పుడు కృష్ణుడు మురళి వాయిస్తూ ఉంటే సర్వ జగత్తు పారవస్యం పొందుతుంది. కానీ రాసలీలా వేళలో ఆయన వినిపించే వేణునాదం మాత్రం కేవలం అధికారయుతులైన గోపికలకు మాత్రమే వినిపిస్తుంది. అది పరవశం మాత్రమే కలిగించదు, పారవస్యంతో కూడిన శుద్ధ చైతన్యాన్ని జాగృతం చేస్తుంది. నిశమ్య గీతం వదనం గవర్ధనం వ్రజస్త్రియః కృష్ణగృహీత మానసః. నిశమ్య గీతం వదనం గవర్ధనం వ్రజస్త్రియః కృష్ణగృహీత మానసః. నిశమ్య గీతం వదనం గవర్ధనం వ్రజస్త్రియః కృష్ణగృహీత మానసః. శ్రీకృష్ణునిచే స్వీకరింపబడిన హృదయాలు కలిగిన గోపాంగనలు ఆ వేణునాదాన్ని వింటూనే తమ తమ పనులను అన్నింటినీ విడిచిపెట్టి అత్యంత ఆతురతతో ఆ శ్యామసుందరుని కలవాలని పరుగులు తీశారు. కనీసం సమసకురాండ్రను పిలవడం కోసమైనా వారు క్షణం కూడా ఆగడం లేదు. వారికి తెలుసు ఏ గోపిక నిమిత్తమై మురహరుడు మురళిని రవళింపచేస్తాడో ఆ గోపికకు మాత్రం ఆనాదం వినవస్తుంది తప్ప ఇతరులకు వినబడదు. వినబడలేదు అంటే వారు అనధికారులు అనేది గ్రాహ్యం. వినిపించిన వజ్రాంగనలు ఎలా ఆతృత పడుతున్నారో చూడండి. దుహంతోభియయుః కాశ్చిద్దోహం హిత్వా సముత్సుకాః. దుహంతోభియయుః కాచిద్దోహం హిత్వా సముత్సుకాః. దుహంతోభియయుః కాచిద్దోహం హిత్వా సముత్సుకాః. పాలను పితుకుతూ ఉన్న గోపికలు
తమకు వేణురవం వినిపించగానే పాలకుండలను, చేపుతున్న పొదుగులను, గోవుల కాళ్లకు కట్టిన బంధాలను యథాస్థితిలో వదిలివేసి ఉత్సాహంతో శ్రీకృష్ణుని వైపు ఉరకలు వేశారు. వ్యత్యస్య వస్త్రాభరణాః కాచిత్ కృష్ణాంతికం యయుః. వ్యత్యస్త వస్త్రాభరణాః కాచిత్ కృష్ణాంతికం యయుః. వ్యత్యస్తవస్త్రాభరణాః కాచిత్ కృష్ణాంతికం యయుః. సంపూర్తిగా అలంకరించుకోబడని వస్త్రాలు, ఆభరణాలతో అస్తవ్యస్తంగా ఉన్న ఏ అలంకారాన్ని సవరించుకోకుండా, అంటే దేహ సంబంధానికి ప్రాధాన్యత విడనాడి ఆత్మశుద్ధిపరంగా మాత్రమే శ్రీకృష్ణ సంయోగార్థమై పరుగులు తీశారు. అలంకరణ కార్యక్రమంలో ఉన్న ఒక గోపిక వేణునాదాన్ని వింటూనే తత్తరపడుతూ మెడలో వేసుకోవాల్సిన చంద్రహారాన్ని చేతికి వేసుకుని మురళి వినిపించిన దిశగా సాగిపోయింది. ఇల్లు అలుకుతున్న మరో గోపిక పేడతో కూడిన చేతులను శుభ్రం చేసుకోకుండా ఉన్నదున్నట్లుగా పరిగెత్తింది పరంధాముని వైపు. రాసలీల కేవలం లౌకిక కామయుక్తమే అయితే గోపికలు ఆ స్థితిలో వెళ్లేవారే కాదు, సర్వవిధ బాహ్య శృంగారాలు చేసుకునే వెళ్లి ఉండేవారు. తాము అందంతో, అలంకారాలతో కృష్ణుణ్ణి బందీ చేయడం కోసం ప్రయత్నించి మెల్లమెల్లగా వెళ్లి ఉండేవారు. లింపత్యః ప్రమృజంత్యోన్యాః. లింపత్యః ప్రమృజంత్యోన్యాః. లింపత్యః ప్రమృజంత్యోన్యాః అంటాడు శుకుడు. అటువంటిది అంతటిది అయిన ఆతురత కావాలి పరమాత్మ సంగమానికి. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతంలో రాసలీలా మహత్యం 4వ భాగం విన్నారు. రేపటి భాగంలో 5వ భాగం విందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.